ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు రాజధాని ప్రాంతంలో. చంద్రబాబు చేసింది ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటి అనంటే, రైతన్నల కోసం గిట్టుబాటు ధరల కోసం 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడతాను అని అన్నాడు. ఆ నిధి పెట్టింది లేదు, కానీ లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి మాత్రం బాగా పెట్టుకున్నాడు తన సొంత కొడుకు కోసం. బాబు పాలనలో జరిగింది ఏమిటి అనంటే, 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొన్నట్టుగా కొని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడు. ఈయన హయాంలో జరిగింది ఏమిటి అనంటే ఇది. కానీ ఇవాళ 13 జిల్లాల్లో ప్రజలను చూసి ఓటు అడగడానికి మాత్రం ధైర్యం సాలడం లేదు. ఈయన ఓటు అడగడానికి ఎవరినో ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటి అనంటే, అక్షరాల ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని పేరు చెప్పి 650 హామీలు చేశాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో పిహెచ్డీ చేశాడు. ప్రతి కులాన్ని కూడా ఫలాని కులాన్ని నేను మోసం చేయలేదు అనకుండా ప్రతి కులాన్ని కూడా మోసం చేశాడు ఈ 5 సంవత్సరాలలో. చివరికి ఆ 2014లో ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో కనీసం ఎక్కడ ఉంది అని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్లి వెతికితే ఆ వెబ్సైట్లో 2014 ఎన్నికల ప్రణాళిక కనీసం కనిపించని కూడా కనిపించకుండా దాచేసిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్లలో ఈయన చేసిన దుర్మార్గాలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లలో ఈయన చేసిన మోసాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే, మోసం మోసం మోసం. ఇవి కాక వేరేటి ఏమన్నా చూసామని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంత అన్యాయంగా ఉంది కాబట్టి ఈ మనిషి ఎన్నికలు జరిగేంత వరకు మరో 13 రోజులు రోజుకొక సినిమా చూపిస్తాడు, మీకు రోజుకొక డ్రామా చేస్తాడు. ఉన్నది లేనట్టుగా చెప్తాడు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపించే కార్యక్రమం చేస్తాడు ఈ 13 రోజులు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, జరుగుతా ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్రమత్తంగా ఉండమని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాము, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాము, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, రోజుకొక అబద్ధం చెప్తారు, కుట్రలు పడుతారు అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి, ఇక చివరి ఘట్టానికి వచ్చేసరికి కుట్రల్లో భాగంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్నికల రోజు ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా మీ గ్రామాలలో, మీ వార్డుల్లో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. ప్రతి అక్కను కలిసి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అనే ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క,
ఒకసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే ₹1,00,000 దాటుతా ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉన్నారు. మన పిల్లల్ని ఇవాళ మనం చదివించాలి అంటే మనం ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నాం కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే ₹3,000 మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడు ఉచితంగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. పొదుపు సంఘాల్లో ఉన్న డబ్బులన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు. 5 సంవత్సరాలు చూశాం, కనీసం ₹1 అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత